అల్లు అర్జున్ ఎవరిని కలిస్తే అందరూ ఎర్రి పుష్పాలు అవుతారో ఇప్పుడు వరుస పెట్టి వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నాడు. ఏదైతే అల్లు వర్సెస్ కొనిదెల లేదా మెగా ఫ్యామిలీ మధ్య ఈ గొడవకు కారణమైనటువంటి అనేక విషయాలు అందరికీ తెలుసు. దాన్ని ఎక్కువ చేసింది ఆ ఫ్యాన్స్ కూడా దూరం అయింది. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని, తర్వాత మెగా ఫ్యాన్స్ అని, అప్పటిదాకా ఒకే ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళు విడిపోవడానికి కారణం వీళ్ళు ఒకరికొకరు పోస్ట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నాగబాబు ఏదైతే పోస్ట్ పెట్టాడో ఆ పోస్ట్ కూడా వీళ్ళిద్దరి మధ్య ఇంకా దూరాన్ని పెంచిందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటిది ఇప్పుడు అలాంటి నాగబాబుని మరి అల్లు అర్జున్ జైలుకి పోయి వచ్చిన తర్వాత వెళ్ళి స్వయంగా కుటుంబ సమేతంగా నాగబాబుని కలిసినటువంటి క్రమంలో దానికంటే ముందు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అక్కడ చాలాసేపు మాట్లాడిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనేక విషయాలు మరి అల్లు అర్జున్తో మాట్లాడడం జరిగిందని, ఏదైతే ఇన్ని రోజులు ఉన్నటువంటి గ్యాప్ పోవాలంటే కనుక ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలవాలి, సో ఈ గ్యాప్ అనేది ఉండకూడదని చెప్పి చిరంజీవి చెప్పడం జరిగిందని, సో అందులో భాగంగానే నాగబాబును కూడా కలవడం జరిగింది. ఇక మిగిలి ఉన్నది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు చిరంజీవి గారు అల్లు అర్జున్కి ఏదైతే పవన్ కళ్యాణ్ని కలవాలని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా నేను చేస్తానని చెప్పాడని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినా లేకపోతే రాకపోయినా కూడా మీరు అమరావతికి వెళ్ళి అమరావతిలో పవన్ కళ్యాణ్ని కలవాలని చెప్పి అల్లు అర్జున్కి చెప్పడం, అల్లు అర్జున్ కూడా సరే అని ఒప్పుకున్నాడని చెప్పి మరి రేపో మాపో కలుస్తాడని కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో నిజంగా కనుక అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి కలిశాడే అనుకోండి, నిజంగా అందరూ ఎర్రి పుష్పాలే. మొన్నటిదాకా కొట్లాడుకున్న వాళ్ళు, మొన్నటిదాకా ఛాలెంజ్లు వేసుకున్న వాళ్ళు, మొన్నటిదాకా ట్రోల్స్ చేసిన వాళ్ళు, ఇది వైసీపీ పార్టీ లేకుంటే మెగాస్టార్ ఫ్యాన్సా లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా నాగబాబు ఫ్యాన్సా ఇంకో ఫ్యాన్సా కాదు, ఇక్కడ అందరు ఎర్రి పుష్పాలే ఖచ్చితంగా అవుతారు. ఈ పుష్ప ఏదైతే అంటారో పుష్ప అందరి చెవులలో పూలు పెట్టినట్టే లెక్క. కానీ కలవకూడదు అంటే కలవాలని కోరుకుంటాం, కలవద్దని ఎవరు అనరు. కలిసి ఉంటే ఎలాంటి డిబేట్లు ఎలాంటి చర్చలు ఉండవు. వీళ్ళు దూరంగా ఉండడం వల్ల అనవసరంగా పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టడం, దాన్ని కాంట్రవర్సీ చేయడం, అదిగో మాట్లాడలేదు ఇదిగో పోస్ట్ పెట్టాడని చెప్పి ఆ ఫ్యాన్స్ వీళ్ళ మీద దాడి చేశారని, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని, వాళ్ళు వీళ్ళ మీద ఛాలెంజ్ చేశారని, వీళ్ళు వీళ్ళ మీద ఛాలెంజ్ చేశారని, ఇట్లా రకరకాల ఛాలెంజ్లకు సంబంధించి డిబేట్లు పెట్టి అసలైనటువంటి ప్రజా సమస్యల గురించి ఎవ్వరు కూడా మాట్లాడటం లేదు. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, కానీ 34 రోజులుగా జైల్లో ఉన్నటువంటి లగచర్ల రైతులకు మాత్రం బెయిల్ రాలేదు. దానికి సంబంధించి చర్చ జరగాలి. చర్చ జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? వీళ్ళకి సంబంధించిన చర్చే జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సామాన్యులు కోరుకునేది అదే, వాళ్ళు కలవాలని. సో ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ కన్నా నాగబాబు గారి ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా రియాక్ట్ అయింది, ఎక్కువగా కామెంట్లు చేసింది, ఎక్కువగా ట్రోల్ చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. నేను లేకపోతే, మా సపోర్ట్ లేకపోతే పుష్ప సినిమా హిట్ కాదు, ఎట్లా హిట్ అవుతుందో చూస్తాం, ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పి ఛాలెంజ్ చేశారు. కానీ ఆ సినిమా హిట్ను ఆపగలిగారా? ఆ సినిమా బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్లు వచ్చాయి. దానికి కారణం ఏంటి? మీరో ఇంకొకరో కాదు, ఆ సినిమాలో దమ్ముంది కాబట్టి ప్రేక్షకులు ఆదరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు సినిమా స్టామినాను మరి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అది మన తెలుగు హీరో, మన తెలుగు దర్శకులు, మన తెలుగు చిత్ర పరిశ్రమ. సో దానికి మనం సంతోషించాలి. అంతేగాని మేము దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతామంటే అట్లంటే అసలు మెగాస్టార్ చిరంజీవి నటించిన, అదేవిధంగా మెగా ఫ్యామిలీ కంపౌండ్ నుంచి నటించిన హీరోలు ఏ సినిమాలు కూడా ఫ్లాప్ కాకూడదు కదా. మరి అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే సంబరాలు చేసుకున్నారు, పండగ చేసుకున్నారు. పుష్పకి మండింది, పుష్పకి గాలింది, పుష్ప ఫైర్ కాదు, మరి చిప్పకూడు తింటున్నాడు, చెంచలు కూడా జైలుకి వెళ్ళాడు, ఇక రాడు, 14 రోజులు అక్కడే ఊచలు లెక్క పెట్టాలి, కింద పడుకున్నాడంట, పైన పడుకున్నాడంట, సాపేయలేదంట, బట్టలు కూడా తీశారంట, ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేసింది ఎవరు? మీరే కదా. మరి ఏమైంది? మీరు కోరుకున్నట్టు ఏమైనా జరిగిందా? జరగలేదు కదా. గంటల్లోనే బెయిల్ వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? అప్పటి వరకు అల్లు అర్జున్ వేరు, మేం వేరు, మా హీరో వేరే మీరు ఏదైతే అనుకున్నారో, మరి అదే అల్లు అర్జున్ వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు, మళ్ళీ అదే అల్లు అర్జున్ నాగబాబుని కలిశాడు, మళ్ళీ అదే అల్లు అర్జున్ రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పటిదాకా మీరు ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరినైతే తిట్టారో, అదే వాళ్ళ ఫోటోలు వాళ్ళవన్నీ కూడా మళ్ళీ మీరు అదే గ్రూపులలో పెట్టుకోవాల్సి వస్తుంది, అదే వ్యక్తిని మీరు పొగడాల్సి వస్తుంది. ఇది మా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్, మెగా ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ ఎవరు ఎరు పుష్పాలైనట్టు? ఈ మాత్రం దానికి తిట్టుకోవడం, ట్రోల్ చేసుకోవడం, ఘర్షణలకు దిగడం, సవాలు విసురుకోవడం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, ఇవన్నీ అవసరమా? చూశారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికైనా వాళ్ళు ఒక్కటే. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, మన మధ్యలో ఎప్పుడు కూడా మంచి వాతావరణమే ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరి కోసం గొడవ పడకూడదు. నువ్వు గొడవ పడితే, నీ మీద ఏదైనా దాడి జరిగితే, నీ మీద దగ్గర కేసులు అయితే ఆ హీరో వచ్చి నిన్నేం కాపాడడు.
నువ్వు ఆ హీరో సినిమా చూడడానికి ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టి కొంటావు నువ్వు. ఆ 1000 రూపాయలు ఆ హీరో కానీ, ఆ హీరో కుటుంబం కానీ, ఇంకోళ్ళు కానీ ఎవరు ఇయ్యరు. నీ కష్టం లేదా మీ అమ్మ నాన్న కష్టపడితే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి సినిమా చూస్తావు. ఆ సినిమా ద్వారా వాళ్ళు కోట్లు సంపాదించి రికార్డులు బద్దలు కొట్టామని చెప్పి ఆ హీరోకి పేరు వస్తుంది. కానీ ఆ రికార్డులు బద్దలు కొట్టడానికి కారణమైనటువంటి ఫ్యాన్స్కి ఎక్కడ పేరు వస్తుంది? రాదు. ఫ్యాన్స్ ఎప్పుడు నష్టపోతారు ఇట్లాంటి గొడవల వల్ల. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఒక సినిమాని సినిమాలాగే చూడాలి, ఒక హీరోని హీరోలాగే చూడాలి. అంతేగాని వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలకు సంబంధించి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వివాదాలు, నా వివాదం నా గొడవ అని చెప్పి దాన్ని ఓన్ చేసుకొని మీరు నష్టపోకూడదు అనేటువంటిది ఇది ఒక అల్లు అర్జున్ ఎపిసోడ్ ఒక గుణపాఠంగా చూడాలి. దాన్ని బట్టి మీరు మారాలనేటువంటిదే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. సో ఇక మీదటైనా ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఆ సినిమా బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేకుంటే బాగలేదని చెప్పండి. అంతేగాని కుట్రలు కుతంత్రాలు చేసి అనవసరంగా వివాదాలకు కారణం ఫ్యాన్స్ కాకూడదు. ఫ్యాన్స్ ఎప్పుడు మంచి వాళ్ళనే ఉండాలి, వేరే కుటుంబాలను ముంచేటువంటి ఫ్యాన్స్గా ఉండకూడదు. సో ఆ దిశగా మారతారని, మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుందాం. సో అదేవిధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే దానికి పులి స్టాప్ పడుతుంది. సో తద్వారా ఆ అంశం పక్కకు పోయి ప్రజా సమస్యలు చర్చించడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది.